మనం ఇప్పుడు ఈ వీడియోలో రెసిప్రోకల్స్ అనే కాన్సెప్ట్ చూద్దాం. అంటే మీకు ఎక్స్ రేంజ్ తెలిస్తే 1/x రేంజ్ ఎలా కనుక్కోవాలి, లేదంటే 1/x రేంజ్ తెలిస్తే ఎక్స్ రేంజ్ ఎలా కనుక్కోవాలి. సో చూడడానికి చాలా సింపుల్గానే ఉంటుంది, కానీ ఇక్కడ కొద్ది ట్విస్టులు ఉంటాయి, కొంత మిస్టేక్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇది ఎందుకు ఈ టాపిక్ నేర్చుకోవాలి అంటే, మనం ఏ చాప్టర్లో అయినా కూడా ఒక ప్రాబ్లం చేసిన తర్వాత లాస్ట్ బిఫోర్ స్టెప్ దగ్గర ఆగిపోతాం. అంటే అక్కడ మీకు 1/x రేంజ్ వచ్చి ఉంటుంది. ఇంకా లాస్ట్ స్టెప్ ఏంటంటే ఎక్స్ రేంజ్ కనుక్కోవాలి. సో ఎక్స్ రేంజ్ కనుక్కోవాలి అంటే రెసిప్రోకల్స్ రాయడం రావాలి. సో అంటే 1/x రేంజ్ తెలిస్తే దెన్ దాని నుంచి ఎక్స్ రేంజ్ కనుక్కోవడం అనేది రావాలి. సో ఇది కొన్ని ప్రాబ్లమ్స్ ఈజీ అని చేసేస్తారు, కానీ కొన్నిటి దగ్గర 100% చాలామంది, దాదాపు 99.5% స్టూడెంట్స్ రాంగే వేస్తారు. అంటే ఒక పర్టికులర్ చాప్టర్, సపోజ్ ఫంక్షన్స్ అనే టాపిక్లో తీసుకుంటే అందులో క్వశ్చన్ రేంజ్ కనుక్కోమంటాడు. యాక్చువల్గా రేంజ్ అనే క్వశ్చన్ చాలా డిఫికల్టీ క్వశ్చన్, కానీ అదంతా నేర్చుకుంటాడు. సో రేంజ్ అనేది ఒక పర్టికులర్ మెథడ్ కూడా ఉండదు యాక్చువల్గా. సో ఒక మినిమం 15 మెథడ్స్ ఉంటాయి. సో 15 to 20 మెథడ్స్ ఉంటాయి. సో ఒక్కో ప్రాబ్లం ఒక్కో రకంగా చేయాలి. సో కష్టపడి ఎంతో శ్రమకు వచ్చి సో అన్ని మెథడ్స్ నేర్చుకొని రేంజ్ ఎంత పర్ఫెక్ట్ అయినా సో ఆ ప్రాబ్లం చేసిన తర్వాత లాస్ట్ బిఫోర్ స్టెప్ దగ్గర అయిపోతాడు. సో ఆ తర్వాత ఏం చేయాలంటే లాస్ట్ స్టెప్ బిఫోర్ స్టెప్ దగ్గర నుంచి ఏం చేయాలంటే దాని రెసిప్రోకల్ కనుక్కోవాలి. ఆ రెసిప్రోకల్ కనుక్కోవడం అనేది తప్పు చేస్తే సో అదంతా కష్టపడిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అంటే రేంజ్ అనేది చాలా డిఫికల్ట్ కాన్సెప్ట్, అదంతా కష్టపడి నేర్చుకున్నారు, అంత కాన్సెప్ట్ అంతా వచ్చు, ప్రాబ్లం కూడా అంతా ఆల్మోస్ట్ లాస్ట్ బిఫోర్ స్టెప్ దాకా వచ్చేసింది. ఇంకేంటి జస్ట్ ఫినిషింగ్ ఏంటి, ఆన్సర్ రాయడమే రావాలి. సో ఆన్సర్ రాయడం ఒకటే రావట్లేదు. సో అక్కడ చాలామంది మిస్టేక్ చేస్తుంటారు. సో దాని రెసిప్రోకల్ కనుక్కోవడం చాలామందికి 99.5%కి రాదు. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని ప్రాబ్లమ్స్ సో మీకు తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని ప్రాబ్లమ్స్ ఆన్సర్ కరెక్టే వస్తుంది, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఆన్సర్ 100% రాంగే వస్తుంది 99.5% స్టూడెంట్స్కి, నో డౌట్. సో కాబట్టి మనం ఆ రెసిప్రోకల్ కనుక్కోవడం అనేది చిన్న కాన్సెప్టే, ఒక వీడియోలో అయిపోతుంది. సో ఆ రెసిప్రోకల్ ఎలా కనుక్కోవాలనేది మీరు ఇప్పుడు నేర్చుకుందాం. సో మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎలా ఉందంటే 10 to 15 మధ్యలో ఉంది. ఎక్స్ వాల్యూ 10 to 15 అయితే దెన్ 1/x కనుక్కోవాలి. సో 1/x అంటే దీని రెసిప్రోకల్ ఎక్స్ తెలుసు, 1/x కావాలి. సో రెసిప్రోకల్ చేసినప్పుడు లెఫ్ట్ది రైట్ది లెఫ్ట్ అయిపోతుంది. అంటే అప్పుడు 15 టచ్ చేస్తుంది, అంటే అప్పుడు ఏమొస్తుందంటే 1/15. సో 1/15 సో లెస్ దాన్ 1/x లెస్ దాన్ సో 1/10. అంటే ఎక్స్ రేంజ్ తెలుసు, దాని నుంచి 1/x కనుక్కునేటప్పుడు రైట్ సైడ్ది దాని రెసిప్రోకల్ చేసినప్పుడు రైట్ టర్మ్ లెఫ్ట్ టర్మ్ రైట్ వస్తుంది. సో 1/15. సో ఇది లెఫ్ట్ సైడ్ది, రైట్ సైడ్ ఏమొస్తుంది మీకు 1/10. కాబట్టి ఇప్పుడు 1/x రేంజ్ ఏంటి అంటే 1/15 కామా సో 1/15 కామా సో 1/10. సో ఇది సింపులే, ఇది మాకు ఆల్రెడీ వచ్చు అని అనుకుంటారు. ఓకే, ఈ ప్రాబ్లం వచ్చు, కానీ ఖచ్చితంగా తర్వాత మనం కొన్ని ముందుకు వెళ్తే ఒక ప్రాబ్లం అయితే 100% మీరు రాంగే వేస్తారు. సో అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఈ రేంజ్ ఇక్కడ కూడా అంతే. సో దీన్ని సో ఏమవుతుంది, రెసిప్రోకల్ తీసుకుంటే రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, ఇక్కడ 1/x ఇచ్చాడు, ఎక్స్ కావాలి. సో రివర్స్ తీసుకుంటే -1/2. సో ఎక్స్ వాల్యూ ఏమొస్తుందంటే -1/2 సో లెస్ దాన్ సో 1/x రెసిప్రోకల్ ఏంటి, ఎక్స్ లెస్ దాన్ -1/10 రెసిప్రోకల్ ఏంటంటే -1/10. కాబట్టి ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఏమవుతుంది అంటే సో -1/2 కామా -1/10. సో ఇక్కడ మీకు ఓపెన్ బ్రాకెట్ ఉంటే ఓపెన్ బ్రాకెట్ రాస్తారు, క్లోజ్డ్ బ్రాకెట్ ఉంటే క్లోజ్డ్ రాస్తారు. సో ఇక్కడ R= లేకపోతే ఏంటి, ఓపెన్ బ్రాకెట్. సో చాలా ఈజీ వచ్చేసింది. ఓకే, ఇది కూడా వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. సో దీని రెసిప్రోకల్, సో ఇది కూడా అంతే, రివర్స్ రాశారనుకోండి ఏమొస్తుందంటే 1/8. రైట్దేమో లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్దేమో రైట్ అవుతుంది. సో 1/2. సో 1/x రేంజ్ తెలుసు, 1/x రేంజ్ కరెక్టే. సో 1/x రేంజ్ తెలుసు,
ఎక్స్ రేంజ్ కావాలి అంటే సో రెసిప్రోకల్ తీసుకున్నప్పుడు రైట్ టర్మ్ లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ టర్మ్ రైట్ సైడ్ రాసేస్తాం. నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ తెలుసు, 1/x కావాలి. సో ఎక్స్ నుంచి 1/x కనుక్కోవాలన్నా లేదంటే 1/x నుంచి ఎక్స్ కనుక్కోవాలన్నా మనం ఏం చేయాలి? రెసిప్రోకల్ చేయాలి. సో ఎక్స్ నుంచి 1/x అంటే 1/x ఏంటి? ఎక్స్కి రెసిప్రోకల్. ఒకవేళ 1/x ఇచ్చి ఎక్స్ కనుక్కోవాలంటే అప్పుడు ఎక్స్ ఏంటి? 1/xకి రెసిప్రోకల్. సో ఎక్స్ నుంచి 1/x కనుక్కోవాలన్నా 1/x నుంచి ఎక్స్ కనుక్కోవాలన్నా మనం చేయాల్సింది ఏంటి? రెసిప్రోకలే. సో అలాగే నెక్స్ట్ ఇప్పుడు రెసిప్రోకల్ చేయమన్నప్పుడు మనం ఫాలో అయింది ఏంటంటే సో రైట్ టర్మ్ లెఫ్ట్ సైడ్ టర్మ్ రైట్ సైడ్ రాసేస్తాం. సో ఇంత సింపుల్గా ఉంది. సో ఈ టాపిక్ మాకెందుకు అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు సార్ ఇది ఏంటి? -1/8. సో నెక్స్ట్ ఇప్పుడు అలాగే సేమ్ ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు -3, 4 ఇచ్చాడు. ఇప్పుడు 1/x కావాలి. సో 1/x కావాలంటే సో ఎక్స్ అనేది ఏంటి? -3కి 4కి మధ్యలో ఉంటుంది. -3కి 4కి మధ్యలో. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే 1/x. సో మనం రెసిప్రోకల్ చేస్తున్నాం కాబట్టి సో రూల్ ప్రకారం రైట్దేమో లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్దేమో రైట్ అవుతుంది. సో ఎక్స్ రెసిప్రోకల్ 1/x, -3 రెసిప్రోకల్ ఏంటి? -1/3. సో ఆన్సర్ ఇది వస్తుంది. కానీ ఇది రైటా అంటే రాంగ్. క్లియర్ తెలుస్తుంది మనం అబ్జర్వ్ చేస్తే, తను అబ్జర్వ్ చేయగానే తెలుస్తుంది. ఇదేమో పాజిటివ్ వాల్యూ, ఇదేమో నెగిటివ్ వాల్యూ. ఎక్కడన్నా పాజిటివ్ వాల్యూ సో ఇదేంటి? ఫస్ట్ వన్ ఈజ్ లెస్ దాన్ దిస్ వన్ అండ్ దిస్ ఈజ్ లెస్ దాన్ దిస్ వన్. అంటే ఏంటి? ఇప్పుడు 1/4 ఈజ్ దీని ప్రకారం ఏంటి? 1/4 ఈజ్ లెస్ దాన్ -1/3. అంటే 1/4 అనేది -1/3 కంటే లెస్సా? 1/4 ఏమో పాజిటివ్ వాల్యూ, -1/3 ఏమో నెగిటివ్ వాల్యూ. మరి పాజిటివ్ వాల్యూ నెగిటివ్ కంటే ఎలా తక్కువ ఉంటుంది? పాజిటివ్ వాల్యూ నెగిటివ్ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఇది 100% రాంగ్ అని క్లియర్గా అయితే అర్థమైపోయింది. పాజిటివ్ వాల్యూ నెగిటివ్ కంటే లెస్ ఉంటుంది కదా, పాజిటివ్ వాల్యూయే మోర్ దాన్ నెగిటివ్ వాల్యూ. బట్ ఇక్కడ ఏమొచ్చింది? సో ఇక్కడ -3 ఈజ్ లెస్ దాన్ 4 రైటే. బట్ రెసిప్రోకల్ చూసుకున్నప్పుడు సో మనం యాజ్ పర్ ఇంతకుముందు 4 క్వశ్చన్స్ చేసినట్టు ఇక్కడ చేసేస్తే అలాగే వచ్చేసింది. కానీ అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ వాల్యూ నెగిటివ్ కంటే ఎలా తక్కువ ఉంటుంది? మరి ఏంటి ఆన్సర్ ఏం చేయాలి? సో ఇది తెలియదు. సో మీకు అనుకున్న రెసిప్రోకల్ ఈజీ కానీ ఇక్కడ ఉంటుంది ట్విస్ట్. సో మీకు క్వశ్చన్లు ఏమి ఇస్తాడు అంటే ఇలాంటి క్వశ్చన్లు ఇస్తాడు. సో ఇంతకుముందు అవి ఏంటంటే తెలిసి చేసినా తెలియజేసినా అవి కరెక్ట్ అయిపోయినాయి. కానీ ఇక్కడ మీరు ఇంతకుముందు లాగానే చేసేస్తే ఇది 100% రాంగే వస్తుంది. సో మరి కరెక్ట్ ఏంటి ట్రై చేయండి. మీరు వీడియో హోల్డ్ చేసి కరెక్ట్ ఏంటో మీరు ట్రై చేయండి, చూద్దాం ఎవరైనా చేస్తారేమో. సో నేను చెప్తాను, మీరు ట్రై చేయండి. వీడియో హోల్డ్ చేసి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పడానికి ట్రై చేయండి. సో మరి అదేంటి ఇంతకుముందు ప్రాబ్లమ్స్ అన్నీ కరెక్ట్ ఎందుకైంది? మరి అదెందుకు రాంగ్ అయిందంటే ఇంతకుముందు ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా ఉంది, ఆ ప్రాబ్లం ఎలా ఉంది, డిఫరెన్స్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఇంతకుముందు చూస్తే రెండు కూడా పాజిటివ్ వాల్యూసే. అలాగే ఇక్కడ కూడా లెఫ్ట్ది రైట్ది రెండు కూడా పాజిటివ్ వాల్యూసే. సో ఎగ్జాంపుల్ 1 and 3లో లెఫ్ట్ది పాజిటివే, రైట్ సైడ్ కూడా పాజిటివే. అలాగే సెకండ్ క్వశ్చన్ చూస్తే లెఫ్ట్ సైడ్ నెగిటివే, రైట్ సైడ్ కూడా నెగిటివే. సో బోత్ సేమ్ సైనే. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫోర్త్ వన్ చూస్తే లెఫ్ట్ నెగిటివే, రైట్ నెగిటివే. అంటే ఈ 4 ఎగ్జాంపుల్స్లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే లెఫ్ట్ రైట్ రెండు కూడా సేమ్ సైన్ ఉన్నాయి. అయితే బోత్ పాజిటివ్స్ ఉన్నాయి ఆర్ బోత్ నెగిటివ్స్ ఉన్నాయి. 1 and 3 ఎగ్జాంపుల్లో చూస్తేనేమో బోత్ పాజిటివ్స్ ఉన్నాయి. 2, 4 ఎగ్జాంపుల్స్లో చూస్తే బోత్ నెగిటివ్స్ ఉన్నాయి. సో బోత్ లెఫ్ట్ది రైట్ది బోత్ పాజిటివ్ ఉన్నా లేదంటే బోత్ నెగిటివ్ ఉన్నా ఇంత ముందులాగా మనం చేస్తే ప్రాబ్లం అనేది 100% రైట్గానే వస్తుంది, కరెక్టే వస్తుంది, ఎక్కడా కూడా రాంగ్ రాదు. సో ఆ మెథడ్ మనకు ఏదైతే మనం డైరెక్ట్గా ఇలా రెసిప్రోకల్ రైట్ది లెఫ్ట్ రెసిప్రోకల్ చేసినప్పుడు ఏం చేసాం? రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ రాసాం. అది ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ టర్మ్ బోత్ పాజిటివ్ ఉన్నా లేదంటే బోత్ నెగిటివ్ ఉన్నా కూడా అది చేసేయచ్చు. కానీ మనం ఈ ఎగ్జాంపుల్లోకి వచ్చేస్తే ఈ ప్రాబ్లంలోకి వచ్చేసరికి ఏమైందంటే సో లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ టర్మ్ ఎలా ఉంది? నెగిటివ్ ఉంది. రైట్ సైడ్ వన్ ఏముంది? పాజిటివ్ ఉంది. అంటే ఆపోజిట్ సైన్ ఉంది. ఇంతకుముందు 4th ఎగ్జాంపుల్స్లో సేమ్ సైన్, లెఫ్ట్ రైట్ రెండు కూడా సేమ్ సైన్. అయితే బోత్ పాజిటివ్
లేదంటే బోత్ నెగిటివ్. బట్ ఈ ఎగ్జాంపుల్లో చూస్తే ఆపోజిట్ సైన్ ఉంది, అంటే ఒకటి పాజిటివ్ ఉంది, ఇంకోటి నెగిటివ్ ఉంది. సో న్యాచురల్గా లెఫ్ట్ సైడ్ నెగిటివ్ ఉంటుంది, రైట్ సైడ్ ఎలాగైనా పాజిటివే ఉంటుంది. మరి ఇక్కడ మధ్యలో జీరో ఉంది. ఇంతకుముందు ప్రాబ్లంలో ఎక్కడ కూడా మధ్యలో జీరో రాదు. ఇంతకుముందు ప్రాబ్లంలో మనకి ఎక్కడ కూడా జీరో రాదు. సో 10కి 15 మధ్యలో ఎక్కడ అంటే బోత్ పాజిటివ్ ఉన్నప్పుడు, సో లెఫ్ట్ రైట్ రెండు పాజిటివ్ ఉన్నప్పుడు మధ్యలో జీరో వచ్చే ఛాన్స్ లేదు. 10కి 15 మధ్యలో జీరో రాదు. అలాగే 2కి 8కి మధ్యలో కూడా మధ్యలో జీరో రాదు. అలాగే -10 -2 మధ్యలో కూడా ఎక్కడ కూడా జీరో రాదు. అలాగే -8 -2 మధ్యలో కూడా ఎక్కడ జీరో రాదు. సో మధ్యలో జీరో రాలేదు అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు ఇంతకుముందులాగా డైరెక్ట్గా చేసేయచ్చు. ప్రాబ్లం వల్ల ఎప్పుడు వస్తుందంటే బిట్వీన్ దెమ్ ఆ రెండు వాల్యూస్ మధ్యలో జీరో ఉన్నప్పుడు మాత్రం 100% ఎవరైనా కూడా రాంగ్ వేస్తారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా 99.9% సో అది ఆన్సర్ చేయలేరు, చేసినా కూడా రాంగే వేస్తారు. సో దీని రెసిప్రోకల్ కనుక్కోవడం అంటే చేస్తారు, ఏదో ఒకటి చేసేస్తారు, కానీ ఆన్సర్ మాత్రం రాంగ్ చేస్తారు. సో ఇక్కడ ఎందుకు ఈ ప్రాబ్లం ఫెయిల్ అవుతుంది ఇంతకుముందు లాగంటే ఈ నెగిటివ్కి పాజిటివ్ మధ్యలో జీరో ఉంటుంది. సో ఎప్పుడైతే బిట్వీన్ దెమ్ ఆ ఇంటర్వెల్లో జీరో ఉంది అంటే అప్పుడు ఇంతకుముందు లాగా మీరు బ్లైండ్గా చేస్తే కుదరదు, 100% రాంగే వస్తుంది. సో మీరు ఇప్పుడు రెసిప్రోకల్ చూస్తే ఇప్పుడు చూశారు, ఇప్పుడు ఏం చేశారు, రైట్ ది లెఫ్ట్. సో మిమ్మల్ని చేయమన్నాను వీడియో హోల్డ్ చేసి, సో ఇది రాంగ్ అని. ఓకే, ఎందుకు రాంగ్ అన్నాం, పాజిటివ్ వాల్యూ అంటే 1/4 లెస్ దాన్ -1/3 కాదు కదా. సో పాజిటివ్ వాల్యూ నెగిటివ్ కంటే తక్కువ ఉంటుంది కదా అంటే అప్పుడు మీరు నాకు తెలిసి ఆన్సర్ ఇలా మార్చేసి ఉండొచ్చు. ఓకే, సో అంటే ఇలా రాసి ఉండొచ్చు. మిమ్మల్ని వీడియో హోల్డ్ చేసి ఆన్సర్ రాయమన్నాను కాబట్టి సో మీరు రాసి ఆన్సర్ ఇది అయి ఉండొచ్చు. సో ఇది కూడా రాంగే. అంటే ఓకే నెగిటివ్ వాల్యూ లెస్ ఉండాలి కదా అని నెగిటివ్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి పెట్టేస్తే కాదు, ఇది రాంగే, అది కూడా రాంగే. ఇది మీరు అనుకుంటారు నెగిటివ్ ఓకే రైట్ ఉంది లెఫ్ట్ ఉండాలి కానీ లెఫ్ట్ రాసారేమో, సో అది కూడా రాంగే. ఖచ్చితంగా రెసిప్రోకల్ చేసినప్పుడు రివర్స్ అవుతుంది. రెసిప్రోకల్ చేసినప్పుడు రైట్ది లెఫ్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, లెఫ్ట్ది లెఫ్టే వచ్చింది రెసిప్రోకల్ చేస్తే. 1/4 దీనికి 4కి రెసిప్రోకల్ ఏంటి 1/4, రైట్ది రైట్ సైడే వచ్చింది, లెఫ్ట్ సైడ్ది లెఫ్ట్ సైడే వచ్చింది. అంటే ఖచ్చితంగా మనం రెసిప్రోకల్ చేసినప్పుడు లెఫ్ట్ది రైట్ అవుతుంది, రైట్ది లెఫ్ట్ అవుతుంది. మరి లెఫ్ట్ది రైట్, రైట్ది లెఫ్ట్ అయితే ఇది కదా అంటే అది రాంగ్. ఎందుకు రాంగు, అది పాజిటివ్ వాల్యూ నెగిటివ్ కంటే తక్కువ ఉండదు. మరి అప్పుడు ఇది కదా అంటే ఇది ప్రాసెసే రాంగు, అది ఆన్సర్ రాంగు, ఇది ప్రాసెసే రాంగు. ఎందుకు ప్రాసెస్ రాంగు, రెసిప్రోకల్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా రైట్ లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అవుతుంది. ఓకేనా, రెసిప్రోకల్ తీసుకున్నప్పుడు రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ అవుతుంది. కానీ ఇక్కడ అలా మారలేదు, లెఫ్ట్ది లెఫ్టే ఉంది -3, దాని రెసిప్రోకల్ -1/3, లెఫ్ట్ సైడే ఉంది, రైట్ సైడ్ 4 ఉంది, దాని రెసిప్రోకల్ 1/4 ఉంది. కానీ రెసిప్రోకల్ ఇస్తే ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ రావాలి, రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ రావాలి. మరి అలా రాస్తే ఆన్సర్ రాంగు. లెఫ్ట్ది రైట్, రైట్ది లెఫ్ట్ రాస్తే ఆన్సర్ రాంగు. ఒకవేళ మరి అలా నెగిటివ్ ముందు ఉండాలని ఇలా రాస్తే ప్రాసెసే రాంగు. అసలు ఇది ప్రాసెసే రాంగు, అది ఆన్సర్ రాంగు. సో రెండు కూడా రాంగే. మరి ఇంకేం చేస్తాం అని డౌట్ వస్తుంది. ఇంకేం చేద్దాం అన్నది మీరు ఆలోచించండి. ఏం చేయాలన్నా కూడా ఎంతసేపు ఆలోచించినా కూడా ఎటువంటి ఐడియా కూడా రాదు. సో సరే, ఇప్పుడు నేను చెప్తాను. మధ్యలో జీరో ఉన్నప్పుడు క్వశ్చన్ ఏం చేయాలంటే బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయాలి అంటే -3 to 0. సో రెండు పీసులుగా డివైడ్ చేయాలి. -3 to 0. ఇక్కడ x బిలాంగ్స్ ఏంటి, ఇక్కడ దీని మీనింగ్ x బిలాంగ్స్ టు -3,4. సో ఇది, సో అదే కదా క్వశ్చన్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే రెండు పీసెస్గా డివైడ్ చేయాలి. x బిలాంగ్స్ టు -3,0. 0 దగ్గర ఎక్కడైతే మధ్యలో నెగిటివ్కి పాజిటివ్ మధ్యలో 0 వస్తుంది, ఖచ్చితంగా రెసిప్రోకల్ చేసే ముందు 0 దగ్గర ఖచ్చితంగా 100% మీకు బ్రేక్ చేయాలి. సో యూనియన్ మళ్ళీ 0కి 0 ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ 0 ఓపెన్ బ్రాకెట్ అంటే మీరు 0 తీసుకోలేదు, ఓపెన్ బ్రాకెట్ అంటే 0 తీసుకోలేదు, ఇక్కడ కూడా
జీరో తీసుకోలేదు, క్లోజ్డ్ బ్రాకెట్ రాయలే కదా, క్లోజ్డ్ బ్రాకెట్ వస్తేనే జీరో వస్తుంది. అంటే ఇక్కడ జీరో కంప్లీట్గా స్కిప్ చేసాం. ఎందుకు అంటే రెసిప్రోకల్ తీసుకున్నప్పుడు 1/0, జీరో దగ్గర రెసిప్రోకల్ డిఫైన్డ్ అవ్వదు. 1/0 అంటే ఏంటి? అన్డిఫైన్డ్. 1/0 అంటే ఏంటి? అన్డిఫైన్డ్. కాబట్టి జీరో దగ్గర డిఫైన్డ్ అవ్వదు, మనం జీరో దగ్గర బ్రేక్ చేసి జీరో స్కిప్ చేసి వస్తాం. అంటే జీరోకి లెఫ్ట్ సైడ్ చూస్తాం, జీరోకి రైట్ సైడ్ చూస్తాం. ఇప్పుడు ఇటు సైడ్ చూస్తే అంటే జీరో అంటే జీరో కూడా రాదు ఇక్కడ. ఓపెన్ బ్రాకెట్ అంటే ఏంటి? ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఇంక్లూడ్ చేయకూడదు, మనం ఇంతకుముందు ఇంటర్వెల్స్లో నేర్చుకున్నాం. సో ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ అంటే జీరో తీసుకోవద్దు, అంటే జీరో తీసుకోవద్దు అంటే జీరోకి లెఫ్ట్ సైడే తీసుకోవాలి. నెంబర్ లైన్ మనం చూస్తే సో జీరో అనేది స్కిప్ చేసేయాలి. సో ఈ నెంబర్ లైన్ జీరో స్కిప్ చేయాలి అంటే జీరోకి లెఫ్ట్ సైడ్ తీసుకోవచ్చు. అలాగే జీరోకి యాక్చువల్లీ ఇక్కడ ఏంటి? -3, 4. సో -3, 4. సో -3, 4 మధ్యలో జీరో ఉన్నప్పుడు జీరోని స్కిప్ చేసేసి అంటే అప్పుడు జీరోకి లెఫ్ట్ సైడ్ అలాగే జీరోకి రైట్ సైడ్గా మనం డివైడ్ చేస్తాం. జీరోకి లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి? -3 to 0. సో -3 to 0. సో అలాగే జీరోకి రైట్ సైడ్ అంటే ఏంటి? 0 to 4. సో జీరో దగ్గర రెసిప్రోకల్ డిఫైన్డ్ అవ్వదు. అంటే ఇక్కడ మీనింగ్ జీరో రాకూడదు, ఓపెన్ బ్రాకెట్ అంటే జీరో రాదు అంటే ఇది కట్టి మీనింగ్ ఏంటి అంటే జీరో తీసుకోవద్దు, జీరోకి లెఫ్ట్ సైడే అంటే కొద్ది అర్థం అవడం కోసం జీరోకి లెఫ్ట్ సైడే అంటే జీరోకి లెఫ్ట్ సైడ్ వాల్యూ ఏంటి? నెగిటివే కదా. జీరోకి లెఫ్ట్ సైడ్ జీరో కంటే తక్కువ ఏమవుతుంది? నెగిటివ్ వాల్యూ అంటే -0 అనుకోండి. -0 అంటే -0 అని కాదు, ఇక్కడ జీరో మైనస్ అంటే జీరో కంటే లెస్, జీరోకి లెఫ్ట్ సైడ్ కొద్దిగా లెస్ అంటే వెరీ క్లోజ్ టు జీరో నెగిటివ్ వాల్యూ అని అర్థం. వెరీ 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 క్లోజ్ టు జీరో బట్ దట్ వాల్యూ ఈస్ నెగిటివ్. జీరో మైనస్ అంటే -0 అని కాదు ఇక్కడ. జీరో మైనస్ అంటే జీరోకి వెరీ వెరీ క్లోజ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది జీరో అంటే అది నెగిటివ్ వాల్యూ ఉంటుంది, జీరోకి వెరీ వెరీ క్లోజ్గా ఉంటుంది అని అర్థం. అలాగే నెక్స్ట్ యూనియన్. సో ఇక్కడ జీరో దగ్గర ఎగ్జాక్ట్గా డిఫైన్డ్ అవ్వదు. మీనింగ్ ఏంటంటే జీరో తీసుకోవద్దు, జీరోకి రైట్ సైడ్. జీరో ప్లస్ అంటే +0 అని కాదు, జీరోకి రైట్ సైడ్ ఉన్న సో వెరీ క్లోజ్ టు జీరో అంటే పాజిటివ్ వాల్యూయే బట్ దట్ ఈస్ వెరీ 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 క్లోజ్ టు జీరో అని అర్థం. సో దాన్ని (0+ అని రాస్తున్నాం. సో ఎగ్జాక్ట్గా జీరో దగ్గర రెసిప్రోకల్ ఎప్పుడు కూడా డిఫైన్డ్ అవ్వదు. జీరోకి లెఫ్ట్ సైడ్ రెసిప్రోకల్ డిఫైన్ అవుతుంది, రైట్ సైడ్ కూడా డిఫైన్ అవుతుంది. కాబట్టి జీరో దగ్గర డిఫైన్డ్ అవ్వదు కాబట్టి మనం ఏం చేసాం? జీరో దగ్గర బ్రేక్ చేసాం. ఇప్పుడు మనం చూస్తే ఈ పోర్షన్లో ఫస్ట్ పార్ట్లో కంప్లీట్గా నెగిటివ్ పోర్షన్ ఉంది. అలాగే సెకండ్ పోర్షన్లో చూస్తే కంప్లీట్గా పాజిటివ్ పోర్షన్ ఉంది. సో మనం ఇంతకుముందు ప్రీవియస్గా డిస్కస్ చేసిన 4 ఎగ్జాంపుల్స్లో రెసిప్రోకల్ అంటే మనం డైరెక్ట్గా రాసేసాం. సో ఏంటి అంటే 2 ఎగ్జాంపుల్స్లో సో ఇంతకుముందు చూసిన దాంట్లో 2 ఎగ్జాంపుల్స్లో కంప్లీట్గా పాజిటివ్ ఉంది. అలాగే నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్స్లో కంప్లీట్గా నెగిటివ్ ఉంది. సో కంప్లీట్గా పాజిటివ్ ఉన్నా కంప్లీట్గా నెగిటివ్ ఉన్నా సో ఆ ప్రాసెస్ అనేది వర్కౌట్ అవుతుంది. కానీ ఇక్కడ కంప్లీట్గా నెగిటివ్ లేదు, కంప్లీట్గా పాజిటివ్ లేదు. సో జీరో దగ్గర బ్రేక్ చేస్తే ఇప్పుడు జీరోకి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పార్ట్ కంప్లీట్గా నెగిటివ్ ఉంది, జీరో స్కిప్ చేసేసాం. ఇప్పుడు జీరో దగ్గర బ్రేక్ చేసుకున్నాం. సో -3, 4 అంటే ఫస్ట్ జీరో దగ్గర బ్రేక్ చేసాం, జీరోని స్కిప్ చేసాం. జీరోకి లెఫ్ట్ సైడ్ చూస్తే కంప్లీట్గా నెగిటివ్ ఉంది, అలాగే జీరోకి రైట్ సైడ్ చూస్తే కంప్లీట్గా పాజిటివ్ ఉంది, ఇప్పుడు మనం రెసిప్రోకల్ చేయొచ్చు. ఇప్పుడు ఎందుకు రెసిప్రోకల్ చేయొచ్చు అంటే సో ఈ పోర్షన్ ఇప్పుడు దీని రెసిప్రోకల్ తీసుకుంటున్నాను. సో ఇది ఏంటి? కంప్లీట్ నెగిటివ్ పోర్షన్ కదా. కంప్లీట్ నెగిటివ్ పోర్షన్ అయినా మనం డైరెక్ట్గా రెసిప్రోకల్ తీసుకోవచ్చు, కంప్లీట్గా పాజిటివ్ ఉన్నా కూడా మనము రెసిప్రోకల్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను డిస్కస్ చేస్తుంది ఓన్లీ దీనికి మాత్రమే. సో ఇదేంటి? కంప్లీట్గా నెగిటివ్ కాబట్టి దీని రెసిప్రోకల్ ఏమవుతుందంటే 1/0- అంటే 1/0- అంటే -0 అని. సో 1/0 అంటే ఏంటి అర్థము? 1 అంటే -0 అంటే -0 కాదు, అక్కడ జీరో ఇంతకుముందు చెప్పాను. జీరో మైనస్ అంటే వెరీ 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 క్లోజ్ టు జీరో అంటే వెరీ 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 క్లోజ్ టు జీరో అంటే -0.0.00 ఇట్లా 1.
సో దాని రెసిప్రోకల్ తీసుకుంటే సో 1/0 అంటే ఇన్ఫినిటీ. సో దీని ఏంటి, ఇది కూడా ఇన్ఫినిటీ, బట్ నెగిటివ్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుందంటే -ఇన్ఫినిటీ అవుతుంది. సో సో ఎగ్జాక్ట్గా 0 దగ్గర డిఫైన్డ్ అవ్వదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది గ్రాఫ్ కూడా మనం చూడొచ్చు. సారీ, గ్రాఫ్ కూడా చూస్తే సో మనం గ్రాఫికల్గా అంటే చూద్దాం. సో -3 నెక్స్ట్ 4 -3 4. సో 0 దగ్గర డిఫైన్డ్ అవ్వదు కాబట్టి 0 స్కిప్ చేసేస్తాం, 0 స్కిప్ చేస్తాం. ఇప్పుడు -3కి రెసిప్రోకల్ ఏంటి అంటే సో x వాల్యూ -3 అయితే అప్పుడు దాని 1/x. సో y = 1/x కనుక్కోవాలి. సో x వాల్యూ ఏంటి ఇక్కడ -3, 4. సో x వాల్యూ ఏంటి -3, 4. సో ఇప్పుడు -3కి రెసిప్రోకల్ ఏంటంటే -1/3, అంటే y వాల్యూ ఎంత -1/3. సో నెగిటివ్ వాల్యూ. నెక్స్ట్ 4కి రెసిప్రోకల్ ఏంటి 1/4. సో y వాల్యూ ఎంత 1/4. ఇప్పుడు -3 x వాల్యూ -3 అయితే y వాల్యూ ఏమొస్తుందంటే -1/3 వస్తుంది. అలాగే x వాల్యూ 4 అయితే సో x వాల్యూ 4 అయితే అప్పుడు 1/x ఏమవుతుంది 1/4 అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాక్ట్గా 0 దగ్గర డిఫైన్డ్ అవ్వదు, సో ఎగ్జాక్ట్గా 0కి లెఫ్ట్ సైడ్ ఏంటంటే 0కి ఇదేంటి 0, ఇది కరెక్ట్గా y యాక్సిస్. సో ఇక్కడ డిఫైన్డ్ అవ్వదు, సో దానికి లెఫ్ట్ సైడ్. సో అదేమొస్తుందంటే -0కి రెసిప్రోకల్, అంటే 0కి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే దాని రెసిప్రోకల్ ఏమొస్తుందంటే -ఇన్ఫినిటీ వస్తుంది. ఏమొస్తుంది -ఇన్ఫినిటీ. సో -ఇన్ఫినిటీ అనేది కిందకి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ 4కి రెసిప్రోకల్ 1/4. నెక్స్ట్ ఇప్పుడు 0కి రైట్ సైడ్ అంటే +0 అని అర్థం. అంటే మనము అనుకూలంగా ఉండడానికి +0 అంటున్నాం, కానీ +0 అంటే 0కి రైట్ సైడు. +0 -0 ఉండదు. సో మనం కంఫర్టబుల్ ఉండడానికి అలా అనుకుంటున్నాం. సో 0కి రైట్ సైడు, 0 కంటే ఎక్కువ, 0 కంటే వెరీ 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 క్లోజ్ టు 0. సో 0కి రైట్ సైడ్. సో అంటే దాని రెసిప్రోకల్ ఏమవుతుందంటే 0కి రైట్ సైడ్ అయితే అంటే +0 అయితే రెసిప్రోకల్ ఏమవుతుందంటే +ఇన్ఫినిటీ అవుతుంది. ఏమవుతుంది +ఇన్ఫినిటీ ఎక్కడ ఉంటుంది, ఎక్కడో పైన ఉంటుంది. సో ఇలా వస్తుంది గ్రాఫ్. సో ఒకవేళ గ్రాఫ్ కావాలంటే సో ఇంకా పూర్తిగా మీకు 1/x గ్రాఫ్ అంటే తర్వాత మీకు ముందు తెలుస్తుంది. సో ఇలా ఈ టైప్లో ఉంటుంది. సో అలాగే ఇప్పుడు సో గ్రాఫ్తో కూడా ఏం అవసరం లేదు, మనం డైరెక్ట్ రాసేయచ్చు. సో -0కి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 0 మైనస్ కదా. ఇప్పుడు ఏంటి, మనం రెసిప్రోకల్ తీసుకున్నప్పుడు రైట్ ఏం అవ్వాలి, లెఫ్ట్ అవ్వాలి, లెఫ్ట్ రైట్ అవ్వాలి. అదే తప్పు అనుకున్నాం కదంటే ఇప్పుడు రైటే, డైరెక్ట్గా చేస్తే తప్పు. లెఫ్ట్ రైట్, రైట్ది లెఫ్ట్ డైరెక్ట్గా చేస్తే తప్పు. మనం ఇప్పుడు ఏం చేసాం, కట్ చేసాం క్వశ్చన్. నెగిటివ్ పోర్షన్ని సపరేట్ చేసాము, పాజిటివ్ పోర్షన్ కూడా సపరేట్ చేసాము. సో నెగిటివ్ పోర్షన్ని పాజిటివ్ పోర్షన్ని రెండింటిని సపరేట్ చేశాం కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్గా రెసిప్రోకల్ తీసుకోవచ్చు. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 0 మైనస్ దాని రెసిప్రోకల్ ఏమవుతుందంటే -ఇన్ఫినిటీ అవుతుంది. ఏమొస్తుంది -ఇన్ఫినిటీ అవుతుంది. అలాగే -3కి రెసిప్రోకల్ ఏమవుతుందంటే -1/3 అవుతుంది. యూనియన్. సో లెఫ్ట్ ఇది రైట్ అయిందా చూసుకోండి, రైట్ ఇది ఏమొచ్చింది లెఫ్ట్ వచ్చింది, లెఫ్ట్ ఇది రైట్ వచ్చేసింది. అలాగే నెక్స్ట్ ఇది ఈ పోర్షను, సెకండ్ పోర్షను కంప్లీట్గా పాజిటివ్ పోర్షన్ కాబట్టి కంప్లీట్ పాజిటివ్ పోర్షన్ కాబట్టి మనం రెసిప్రోకల్ తీసుకోవచ్చు. రెసిప్రోకల్ తీసుకుంటే ఖచ్చితంగా రైట్ది లెఫ్ట్ రావాలి. 4కి రెసిప్రోకల్ ఏంటి 1/4, 4కి రెసిప్రోకల్ 1/4. నెక్స్ట్ 0+ అంటే 0+, పాజిటివ్ 0కి రెసిప్రోకల్ ఏంటి అంటే 0+ ఉన్నప్పుడు దాని రెసిప్రోకల్ ఏంటంటే +ఇన్ఫినిటీ, 0- ఉన్నప్పుడు దాని రెసిప్రోకల్ ఏంటి -ఇన్ఫినిటీ. సో ఇది ఆన్సర్. సో ఇది చాలామందికి రాయడం రాదు, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయినా కూడా వాళ్ళకి ఎక్కడో చోట అంటే ఇది సపరేట్గా ఎక్కడ చెప్పరు, కానీ చాలా చాప్టర్లో ఇది వస్తుంది. సో ఇక్కడ రేర్గా వస్తుంది కాబట్టి చాలామందికి తెలియదు. ఇలాంటిదే మీకు ఎగ్జామ్లో వస్తే అప్పుడు ఈ ఆన్సర్ రాయడం రాకపోతే మీరు అంత చాప్టర్ అంత కష్టపడి నేర్చుకుందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అంటే అంత ప్రాబ్లం అంతా చేసి లాస్ట్ స్టెప్ ఆన్సర్ మార్చేయడం రాకపోతే మీరు అంత చేసినంత కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి ఇట్లాంటి పర్ఫెక్ట్గా నేర్చుకోండి, మళ్ళీ మర్చిపోతారు, ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. గుర్తుపెట్టుకోండి, మనం చేస్తుంది కంప్లీట్గా పాజిటివ్ పోర్షన్ అయినా రెసిప్రోకల్ డైరెక్ట్ తీసుకోవచ్చు,
కంప్లీట్గా నెగిటివ్ పోర్షన్ అన్నా కూడా రెసిప్రోకల్ రైట్ తీసుకోవచ్చు. కాబట్టి రెసిప్రోకల్ తీసుకునే ప్రాసెస్లో లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అవుతుంది. కానీ ఎప్పుడు తీసుకోకూడదు అంటే మధ్యలో జీరో ఉన్నప్పుడు, అంటే నెగిటివ్కి పాజిటివ్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ వాల్యూ రైట్ సైడ్ పాజిటివ్ ఉందంటే మధ్యలో జీరో ఉంటుంది. అప్పుడు డైరెక్ట్గా మీరు రెసిప్రోకల్ తీసుకోకూడదు. అప్పుడు ఏం చేయాలంటే జీరో దగ్గర బ్రేక్ చేయాలి, జీరో స్కిప్ చేయాలి, జీరోకి లెఫ్ట్ సైడ్ డిస్కస్ చేయాలి. జీరోకి లెఫ్ట్ సైడ్ డిస్కస్ చేస్తే అది కంప్లీట్ నెగిటివ్ కాబట్టి, ఇంతకుముందు కంప్లీట్ నెగిటివ్ ఉంటే మనం డైరెక్ట్గా రెసిప్రోకల్ తీసుకోవచ్చు. రైట్ది లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ది రైట్ అవుతుంది. అలాగే సెకండ్ పోర్షన్ చూస్తే అది కంప్లీట్ పాజిటివ్ పోర్షన్ కాబట్టి ఇక్కడ కూడా మనం రెసిప్రోకల్ తీసుకునేటప్పుడు రైట్ది లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ది రైట్ అవుతుంది. ఎప్పుడు రైట్ది లెఫ్ట్, లెఫ్ట్ రైట్ కంప్లీట్గా పాజిటివ్ పోర్షన్ ఉన్నా ఓకే, కంప్లీట్గా నెగిటివ్ పోర్షన్ ఉన్నా ఓకే. బట్ సెమీ, సో కొద్దిగా నెగిటివ్ కొద్దిగా పాజిటివ్ ఉంటే ఖచ్చితంగా జీరో దగ్గర బ్రేక్ చేసుకొని, సో నెగిటివ్ పోర్షన్ని పాజిటివ్ పోర్షన్ని సపరేట్ చేసి ఆ తర్వాత మీరు రెగ్యులర్గా రెసిప్రోకల్ ప్రాసెస్ కంటిన్యూ చేసేయచ్చు. అప్పుడు మీకు ఆన్సర్ పర్ఫెక్ట్గా వస్తుంది.